ఇగ్గో మళ్ళొచ్చిన నాకు పింఛన్లు ఎందుకు వస్తలేవు మరి ఈ కొత్త వాళ్ళకు రావద్దా మీరు ఇయ్యద్దా మేము ఎట్లా బతుకుతాం మరి ఏం పనికి పోతలేము పడతాని అని చెప్పి ఒకసారి అక్కడ సెల్లులో చూసి చెప్పు గిరణ అలా నీకు డబ్బులు అనేవి కొత్త అప్లై చేసుకున్న వారికి డబ్బులు అనేవి మనకి ఒక ఏదైతే ఉందో మొన్న ఈ యొక్క 2 నెలల కంటే ముందే కొత్త పెన్షన్లు అనేవి లబ్ధిదారులకు ఆల్రెడీ అంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు పాత పెన్షన్దారులకు ఏదే విధంగా డబ్బులు అనేవి ఎలా పడుతున్నాయో కొత్త పెన్షన్దారులకు కూడా డబ్బులు అనేవి పడుతున్నాయి అని అయితే మనకు అధికారంగా కూడా చెప్పడం జరిగింది. సో మీకు డబ్బులు అనేవి ఎందుకు పడట్లేదు, మీరు ఎంతమందిని కలిశారు, అది మీరు ఏ సమయంలో కలిశారు చెప్పండి. ఇక్కడ అలా చూసుకుంటా మీకు లబ్ధి పొందుతున్నారా ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి, మీరు ఈ నెల డబ్బులు అనేవి పడ్డాయా ఒక్కసారి అయితే చాలా మీకు ఏమనిపించిందో అది చెప్పండి. మన ప్రేక్షకులు కూడా మీ యొక్క బాధ అనేది అయితే పంచుకుంటారు అన్నమాట. వాళ్ళ బాధ మీరు పెంచుకుంటారు, మీ బాధ అయితే ఇప్పుడు వాళ్ళ గిరిజుడు ఇప్పుడు అక్కడ ఆఫీసులో సార్ల పేరు చెప్పన్నా మరి సార్ల పేర్లు అవసరం లేదమ్మా. నువ్వు ఎప్పుడు కలిసినావు, ఏ టైంలో కలిసినావు, ఏ టైం అని రోజు ఆ టైం లేకుండా మంచిదే డేట్ అంటే ఈ రోజు నేను గిన్ని నెలల కింద కలిసిన, నన్ను గిట్లా స్పందించారు, నాకు ఇంతవరకు పెన్షన్ డబ్బులు అనేవి పడితే వాళ్ళ చుట్టూ గిట్లా తిరిగిన అయినా కూడా నన్ను పట్టించుకుంటారా, మిమ్మల్ని పట్టించుకుంటారా, గిట్లా అంట ఓ ఆసామి చుట్టూ తిరిగిన నాకు పింఛన్లు పడతాయి అని అన్నారు. ఆ పింఛన్లు ఇవరకు మరి ఆసుగా ఊకే జగలుతాన్న ఇవరకు అధికారులు కలుతారు. మరి ఇవరకు అధికారుల సుగా పచ్చారులో కలిసిన కలితే ఇక పడతాయి అగబడతాయి అని అంటారు. మరి ఇవరకు సుగా నాకు వల్లేదు, మరి ఎన్నడు పడతాయి, మరి నా సెల్లుకు సుగా మెసేజ్ రాలే, మరి ఎన్నడు పడతాయి, మేము ఎట్లా బతుకుతాం, మా కాలు రెక్కలు లేతలేవాయే, కాళ్ళ నొప్పులు రాబట్టే మేము ఇంటికానే ఉండబడుతుంది, మాకు కడుపులకు ఎట్లా వస్తుంది, మాకు కాయగూరలు ఎట్లా వస్తాయి, ఉప్పు నూనె ఎట్లా వస్తుంది, పప్పులు ఎట్లా వస్తాయి, మేము ఎట్లా బతుకుతాం, సూది లేని బతకమాయే, మరి సూదికి ఒక్క సూది ఎంచుకుంటే 100 రూపాయలాయే, మరి ఎట్లా బతుకుడు, ఈ కొత్త పింఛన్లు ఎందుకు ఎత్తలేరు, ఏమిటికి ఎత్తలేరు, మరి ఇగత్తయ్య అగత్తయ్యనేమో వాళ్ళన పట్టిరి అడిగిన సార్లా అడిగితే ఈ 2 నెలలు 3 నెలల సంది అడిగితే వాళ్ళు గైచెత్తాను లెక్కన ఇగ పడతాయి అగబడతాయి అని అన్న పట్టిరి, మరి పడ్డాయని ఆలుసుగా అట్టలేరు. మరి ఎట్లా అంటే మరి ఎవరన్నా వచ్చి గిట్లా మరి ఈ ఆఫీస్కి పోర్రి గా సార్లు కలువర్రి, మరి మమ్మల్ని నుంచి అయితే లేదు, మరి మాకు మరి మన నుంచి అయితే లేదు, మరి ఫలానా సార్ కలువర్రి అది ఆ మండలం పోర్రి, మరి ఆడ మా మండలంలో ఏమో రావు కలువర్రి అని గిట్ల చెప్పుతలేపారు చేతలేపారు. మేము ఎక్కడికని పోతాం, ఏడికని పోతాం, వాళ్ళు ఆడికి ఆఫీస్ కాడికి పోతే మా పడతాయి పొమ్మని వాళ్ళన పట్టిరి. అంటే ఎప్పుడు ఈ నెల కింద అన్నారా 2 నెలల కింద అన్నారా? మీకు ఇప్పుడు 2 నెలల కింద అన్నారు. 2 నెలల కింద అన్నారు. కొత్త పెన్షన్ దారులకు ఆల్రెడీ నెల డబ్బులు అనేవి పడుతున్నాయి. అందుకోసం మీరు ఏమేమి మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే మీ దగ్గర ఉన్న పత్రాలు ఉంటాయి కదా, కొత్త పెన్షన్ అనేది దేంతో అప్లై చేసుకున్నారు? అప్పుడు అప్లై చేసుకున్నాం అని అంటే అప్పుడు ఇక్కడ సుగా మైదాబండ కాడ సుగా అప్లై చేసుకుంటుంది, అప్లికేషన్లు ఇత్తిమి, మళ్ళీ అక్కడ ముత్తారం కాడ అప్లికేషన్లు మండలంలో ఇత్తిమి. ఇక ఎన్నిసార్లు ఇస్తాం మరి, ఇక వాళ్ళని అడిగితే ఇక వస్తాయి ఫలానా తారీఖు వస్తాయి, అమలు అయినాయి, ఇక వస్తాయి అగత్తాయి అని వాళ్ళు జరపబట్టి ఇక వాళ్ళు అంటే మేము గుడి కుక్కలలో ఇంట్లోనే ఉండబడుతుంది, ఎంతకని తిరుగుతాం. ఆఫీస్కి పోతే వాళ్ళని బట్టిగా అంటే అమ్మ ఇక ఇప్పుడు వీడికి 20 సార్లు వచ్చినావు, వాళ్ళు ఇక మరి ఇంకా అమలే కాపాయే, ఇంకా కొత్త పింఛన్లు వాడలేదని వాళ్ళు అనబట్టి ఏం చేస్తామంటే నాకు కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే కొత్త పెన్షన్ వేసినామని మరి అందరికీ కూడా ఈ అప్లై చేసుకున్న లబ్ధిదారులు అందరూ కూడా అర్హులైన అందరికీ కూడా ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది డబ్బులు అనేవి స్కీముకు సంబంధించి కూడా నెల డబ్బులు అనేవి మేము వేస్తున్నాం అని అయితే మనకు మొన్న చూసుకున్నట్టయితే అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిర్రు. ఈ యొక్క కొత్త పెన్షన్ డబ్బులు ఎవరైతే ఉన్నారో, కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఇక్కడ మీ యొక్క ప్రేక్షకులు అంటే మీ యొక్క సోదరులను ఒకసారి గట్టిగా మీ యొక్క రిక్వెస్ట్ అనేది చేయండి. ఎందుకు ఏమంటారంటే మీకు డబ్బులు అనేవి పడతానే, కొత్త పెన్షన్దారులు ఎవరెవరైతే తీసుకున్నారో ఒకసారి వీళ్ళకి డబ్బులు అనేవి పడతానే లేదు, ఒకసారి అయితే అడగండి ఇక్కడ స్క్రీన్ మీద.
ఏమో ఒకసారి అడగండి ఇక్కడ, అదే అక్కడ మాట్లాడండి, ఇక్కడ అడుగుతారా అంటే నేను చెప్తాను. అంతేనా? మరి ఆ కొత్త పింఛన్లు అంటే మరి ఇక నాకైతే రాపాయే. మరి వచ్చిన వాళ్ళు మరి గా సెల్లుకు మెసేజో మరి గీ సెల్లుల కన్నా మెసేజ్ పంపాలి కదా. మాకు ఇట్లా కొత్త పింఛన్లు పడ్డాయి అని వాళ్ళు తీసుకున్న వాళ్ళు అయితే మాత్రం మాకు రాని వాళ్ళకైతే చెప్పాలి కదా. ఇక్కడ అడగండి, మీకు అత్తనే అని అడగండి ఇక్కడ. మరి మీకు అత్తన్నయ్య మరి మీకు అత్తే మాకు చెప్తే ఏమవుతుంది? జర చెప్పరాదు, మీకు నమస్కారం పెడతా కానీ చెప్తే మేము తెలుసుకుంటాం కదా, మేము ఆ సార్లా అడుగుతాం కదా. అడిగి తెలుసుకుంటాం, మాకెందుకు అత్తలేవని మేము అడుగుతాం. మీరు చెప్పరాదు గింత అని. అయితే ఈ ఇప్పటికే నూనె ప్యాకెట్కి ఇంకా నిత్య అవసరాల ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో డైలీ యూజ్ చేస్తాం కదా, ఆ వస్తువులకు రేట్లు పెరిగినాయి కదా. ఇప్పుడు మరి మీరు ఎట్లా బతుకుతారు? ఈ పెన్షన్ డబ్బులు అనేవి మీకు పడతలేవు కదా. ఇట్లా ఇప్పుడు రానున్న పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి మీరు ఏం చేసుకొని బతుకుతారు? మీ వృత్తి ఏంటిది? మరి ఇంట్లుంటే ఇక ఇంత బావిలో నీళ్ళు చేసుకొని వాళ్ళు డబ్బులు వేయకుంటే బావిలో నీళ్ళు చేసుకొని కంచుట్లో పోసి సుర్రు అనిపించుకొని ఆ నీళ్ళు పోసుకొని కోపెన బియ్యం వస్తాయి కదా, అవి ఇక ఉడకబెట్టుకొని తిని సప్పుడు ఎక్కుకుంటాం. సన్న బియ్యం వస్తే బిడ్డ వాళ్ళకు ఆ సార్లకైనా కొద్దిగానన్నా బుద్ధి ఉండాలి, పెంచాలి. సరిపోతే వాళ్ళకి ఉప్పుతో ఎన్ని కావాలి? 100 కావాలి. ఉప్పు కావాలి, పప్పు కావాలి, మిరం కావాలి, పసుపు కావాలి, ఎల్లిపాయ కావాలి, ఉల్లిగడ్డ కావాలి, అల్లం కావాలి, మసాలాలు కావాలి, పసుపు కావాలి, దేవుళ్ళకు దీపాలు పుట్టిస్తే నూనె కావాలి, మాకు తినటానికి ఏరే నూనె కావాలి, ఊదుబత్తీలు కావాలి, మేము ఈ పూజలు చేయాలి. మరి ఇప్పుడు ఎంత లేదన్నా కానీ నేను భర్త లేకున్నా కానీ నేను ఒక్కదాన్ని ఉన్నా కానీ ఓ 1000 రూపాయల సామాను పట్టదా? మరి మాకు పిచ్చిలు ఎందుకు రావద్దు? కొడుకులు పెడతలేరు, కోడాన్లు పెడతలేరు, ఎవ్వరు పెడతలేరు. మరి కొత్త పింఛన్లు వచ్చిన వాళ్ళు అయినా కానీ మాకు అత్తానే అని మరి గిట్లా అత్తానే అంచుగా మేము తీసుకున్నాం, మరి మీకెందుకు అత్తలేవు అని అటలే పేరు. మరి ఫలానోళ్ళ అడుగుర్రి, గీ సార్ని అడుగుర్రి, గా ఆఫీసుకు పోర్రి, మరి అని అంటలేపాయి. ఇప్పుడు ఓట్లేసే కడసుగా ఇప్పుడు ఆ పింఛన్లు వచ్చిన వాళ్ళే ఓట్లు వేయాలి, మేము పింఛన్లు రానోళ్ళం అస్సలకే వేయం. మరి మీకు ఈ ఇప్పుడు మహిళలకి 2500 రూపాయలు అంటారు, దానిపై మీ అభిప్రాయం ఏంటిది? అభిప్రాయం అంటే ఇగో అప్పుడు తెలంగాణ గెలిచినప్పుడు దసరాకు చీరలు ఇచ్చారు. ఇక ఈడు కాంగ్రెస్ వాడు గెలిచి మహిళలకు 2500 ఎత్తనా అని ఆడు రూపాయి సుగేయలే. మళ్ళీ వచ్చే నెల నుంచి ఎత్తే మేము ఆ నెల వరకు అట్లా పోని మేము తెల్లార వయసుగా గుసికేది వెలకలే. ఈ ఒక మంచి మంచి సామెతలు మీకు వచ్చు కదా, ఒక మంచి ఒక పద్యాలు మీకేమో పద్యాలు అంటే పద్యాలు రాకపోయినా సామెతలు ఇవ్వండి ఒకసారి, ఎందుకంటే ఇట్లా సంథింగ్ ఇట్లా ఉంటుంది కదా. మీకు అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీకు పెన్షన్ వస్తలేదు కదా, కొత్త పెన్షన్ అనేది, మీకు పెన్షన్ అనేది వస్తుంది. సో ఒకసారి మేము ట్రై చేస్తున్నాం ఆల్రెడీ. నేను ఎంత అన్నా కూడా ఒకసారి మీ ఏమేమి ఇచ్చారు? కొత్త పెన్షన్ అప్లై చేసుకునేటప్పుడు మీ పత్రాలు ఏమి ఇచ్చారు ఒకసారి చెప్పండి. పెన్షన్ దాబర్లకు ఇచ్చినప్పుడు మీ పత్రాలు ఏమి ఇచ్చారు అమ్మా? గిట్ చూసి చెప్పమ్మా, అక్కడ చూసి. ఎక్కడ? ఆ కొత్త పెన్షన్ అప్పుడు మీరు అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళు అధికారులు మిమ్మల్ని ఏమేమి అడిగారు? ఆడ అధికారులు అడిగారు అన్నదంటే అప్పుడు అప్లై చేసినప్పుడు అన్నారు కదా అంటే ఇప్పుడు బస్సు పిరిపెడతానన్నాడు, గ్యాస్కు 500 అన్నాడు. 6 గ్యారెంటీలు ఇచ్చారు, విషయం తెలుసు. 6 గ్యారెంటీలల్లా సక్రమంగా అమలైంది ఎక్కడిది? ఆర్టీసీ బస్సు. నువ్వు బస్సులో పోంటే తిరుగుతానమ్మా? ఆ బస్సులో పోయింటే ఎందుకు పోతాను? ఇప్పుడు బస్సులు పిరిగే పెట్టక ఈ మహిళలకు 2500 ఎత్తే బతుకుదురు కదా. మరి ఆయన ఎందుకు ఎత్తలేడు? కాంగ్రెస్ తోడు ఎందుకు ఎత్తలేడు? ఆ 2500 ఎత్తే ఆ బస్సుకు పైసలు పెట్టుకొని ఆయన కానీ ఎవరితో ఇక చికెన్ బిర్యానో ఆ బట్టలు కొనుక్కునేతందుకో, జాతరలు పోయేతందుకో, తీర్థాలు పోయేతందుకో అని తిరిగచ్చారు.
అప్పుడు తిరిగచ్చిర్రు అని అంటే ఇంకా హైదరాబాద్ అవతలంటే ఢిల్లీ రాకసుగా వేయిందట నాసోంటిది పిరిగినాయనని సికింద్రాబాద్కు పోయిందట, ఢిల్లీకి పోయి వచ్చిందట. ఇవన్నీ తిరిగచ్చిర్రు, చేతురాలు తిరిగచ్చిర్రు. అవే ఇప్పుడు పిరిపెట్టక మాకు మహిళలకు 2500 ఎత్తే అయిపోవు కదా. ఇప్పుడు ఆ సర్కారోడు అయినా కానీ ఓట్లు వేసుకున్నాడు, గెలిచినప్పుడు మాకు కొత్త పింఛన్లు. మరి అయ్యో వాళ్ళు ముసలోళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళ కొడుకులు కోడలు పెడతలేరు కదా. వాళ్ళకు ఉప్పుకో చెప్పుకో దేనికో రోగానికో నొట్టో ఐక్యరకత్తాయి అని ఈ పింఛన్లు అమలు చేసి పింఛన్లు ఇస్తే అయిపోవు కదా. ఇచ్చిందంటమ్మా అంటే వాళ్ళు ఇంతమందికి వస్తుంది, అది మన కాడ ఉంటుంది కదా. మన పొరపాటు అంటే మనం అనేది అన్నీ చూసుకోవాలి. మనం చూసుకోవాలంటే మన దగ్గర ఉన్న మీ కొడుకులో లేకపోతే మీ నాలాంటి వాళ్ళు, అదే మీకు సలహాలు ఇచ్చేటోళ్ళు చెప్పేటోళ్ళు లేక అలా మర్చిపోయి ఏం చేసారు, మీరు కూలి చేసి ఇప్పుడు మీ వయస్సుకి మీరు చేసే పనులకు చూసుకున్నట్టయితే చాలా డిఫరెన్స్ ఉన్నదమ్మా. అవునా? నిజమే, కానీ మరి ఎవరు అరుచుకోవాలి, ఎవరు చేయాలి, ఆ చెప్పటోళ్ళు ఎవరు మాకు తెలియదా? కాదమ్మా, నువ్వు ఏం పనికి వెళ్తావు? నీ వృత్తి ఇప్పుడు పనికి అనేది ఎట్లా? రోజు ఏం పనికి వెళ్తావు నువ్వు? రోజు ఏం పనికి పోతావు అంటే కైకిలు కూలి పోదామని అంటే కొడుకులు పెట్టకున్నా కానీ పిల్లలు ఆగం తిరుగుతారని ఆ కైకిలు పోకనైనా కానీ ఇంటికైనా సత్తాను. మాకెట్ట రావాలి? వాళ్ళు పెట్టరాయే. ఇప్పుడు మా పిల్లలు కాపాడువని వాళ్ళు అంటారు, మాకెట్ట రావాలి? కాళ్ళ రెక్కలు దగ్గర పెట్టుకొని 2 పూటలు తినే కాడ 1 పూటే తింటాను. నాట్లో అందరికి శాతం అవుతుందా? ఇప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కీళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇంటనే ఉంటాను. ఆదుకున్నదాంటిగా 1 రూపాయి ఎత్తలేడా? ఏం ఆదుకున్నాడు ఆడు? ఆడేం ఆదుకున్నాడు? మొన్న ఆగు నేను చెప్పాకిను. ఇప్పుడు ఓట్లని వస్తారు కదా, ఓట్లు వచ్చినప్పుడు ఏయువని వచ్చేటోడు ఇంటి ముందటికి ఎవడో ఆయన ఇజ్జత్ తీసి కుప్ప పెడతా నేను ఆడ గారంటూ అత్తేనే సరే, లేకుంటే ఆయన ఇజ్జత్ ఇక్కడనే నా ఇంటి ముందట రోడ్డు మీద ఇజ్జత్ తీపిస్తాం మొత్తానికి. ఇప్పుడు మీకు పెన్షన్ డబ్బులు అనేవి రావాలి, ఖచ్చితంగా రావాలి. మాకు ఎందుకు కావాలి అయితే లేవు. వచ్చినాయి అని లోకం పాట పాడిర్రు, ఆ పిర్రాని మళ్ళీ అట్లా పాట పాడిర్రు. మరి మాకెందుకు పడద్దు? లోకమే మరి పడాలి కదా, మాకు ఆడ వెయ్యాలి కదా. ఎందుకు ఎత్తలేడు? అడగాలి, అడుగుతా భయం కాదు. కానీ రేపు ఓట్లు దగ్గరకు వస్తానే కదా వాళ్ళ ఇజ్జత్ తీతాం. ఇప్పుడు ఇవాళ కొందరు వచ్చిర్రు కానీ వాళ్ళు ఇండ్లకని వచ్చిర్రు. నేను అడుగుదాం అనుకున్నా కానీ వాళ్ళట ఇండ్లకు వాళ్ళు ఇండ్లు ఇస్తారు. పేరేమో ఈ ఇండ్లు కట్టుకునేటోళ్ళది, తినుడేమో వాళ్ళది. ఇక ఇప్పుడు పింఛన్లు ఎందుకు వస్తలేవో ఓట్లు అని ఎవ్వరన్నా నా ఇంటి ముందటికి రావాలి. ఏం చేద్దాం అనుకుంటాను అంతే. ఇక నీకు అత్తేనే సరే, లేకుంటే నేను మొత్తానికి ఇజ్జత్ తీపిస్తా. మాకుగా 2000 అయినా కానీ మాకు ఇత్తే అయిపోతుంది కదా. మన ఛానల్ కొత్త కూర్చున్నారు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క సపోర్ట్ చేయండి అని చెప్పండి అమ్మా. ఎట్లా సపోర్ట్ చేయండి అని చెప్పండి అమ్మా. సబ్స్క్రైబ్ గట్లా అనరాదు నాకు. మళ్ళీ చెప్పమ్మా, నీకు నేర్పిస్తాను. సబ్స్క్రైబ్ కిరాట చేసుకోర్రు అని చెప్పు. సప్పు కిరాట్ గంతేనా? గంతే. ఇప్పుడు నవ్వుతావా మళ్ళా? ఓకే, బాయ్ చెప్పండి. ఇక బాయ్, మళ్ళీ కలుసుకుందాం. బాయ్.